మన ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి 3 అప్డేట్స్ చెప్దాం అనుకున్నా నేను ఈ వీడియోలో. నంబర్ 1 ఏంటంటే నేను ఒక కెమెరా కొన్నా అనమాట, ఇన్స్టా 360 X3 అని చెప్పి. నిన్ననే డెలివర్ అయింది. దాని గురించి ఇంకా రివ్యూ వీడియో నేను చేస్తాను, లాంగ్ వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను అనమాట. నంబర్ 2 ఏంటంటే మేము జనవరిలో రిషికేష్కి షిఫ్ట్ అయిపోతున్నాం అనంతపూర్ నుండి. ఎందుకంటే అక్కడే ఒక 4 months 5 months యోగా కోర్స్ జాయిన్ అయ్యి మన రుషిల్ టైగర్ ఈ 2 years మాకు ఇచ్చిన స్ట్రెస్ అంతా పోగొట్టుకొని కొంచెం హెల్త్ కూడా రికవర్ చేసుకుందాం అనుకున్నాం. రుషిల్ డెలివరీ అప్పుడు నా వైఫ్కి సి సెక్షన్ చేయడం వల్ల వెయిట్ అనేది అలాగే ఉండిపోయింది అనమాట, వెయిట్ లాస్ అవ్వకుండా. అండ్ నేను కూడా చాలా ఇయర్స్ అయింది, 3 years అయింది అనుకుంటా జిమ్కి వెళ్ళక, అండ్ ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను. కాబట్టి మా ఇద్దరు హెల్త్ రికవర్ అవ్వడానికి, అలాగే రుషిల్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అందుకే ఒక 4 months 5 months యోగా కోర్స్ చేసి మళ్ళీ అక్కడ నుండి అలాగే లదాఖ్, ఈ కాశ్మీర్ దగ్గర ఉన్నవి, కుదిరితే మేఘాలయ కూడా వెళ్ళి ట్రై చేస్తాం. బై ఎక్కడ పోతున్నావు? యాక్చువల్లీ నాకు నా వైఫ్కి బైక్లో లదాఖ్ వెళ్ళానని డ్రీమ్ అనమాట. రుషిల్ పుట్టక ముందు అలా ఉన్నింది. తర్వాత ఇప్పుడు బైక్లో అంత దూరం వెళ్ళలేం కాబట్టి కార్లోనే వెళ్తున్నాం. సో యోగా కోర్స్ అయిన తర్వాత నార్త్ ఇండియా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. సౌత్ ఇండియాలో మాక్సిమం కవర్ అయిపోయినాయి అనమాట. అప్పుడు బైక్లోనే కవర్ చేసేసాం. అండ్ ఈ కెమెరా కొనేందుకు కూడా దానికోసమే, లాంగ్ వీడియోస్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి క్లారిటీ ఉంటే బాగుంటుంది అన్నట్టు. సో ఈ 360 degrees కెమెరా అనేది ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, నాకు ప్రైస్ ఎంత పడింది, ఇలాంటివన్నీ కూడా నేను మంచిగా వీడియోస్ తీసి పెడతాను అనమాట. ఆ కెమెరాకి కావాల్సిన అటాచ్మెంట్స్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ట్రయల్స్ చేస్తున్నాను. ఇక 3వ అప్డేట్ ఏంటంటే సోషల్ మీడియాలో చిన్నపిల్లల వీడియోలు కానీ, లేదా చిన్నపిల్లలు హ్యాండిల్ చేస్తున్న అకౌంట్స్ కానీ ఇలాంటివి ఏదో డిలీట్ చేయాలి, రిస్ట్రిక్షన్స్ చేయాలి అని గవర్నమెంట్ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది న్యూ జనరేషన్ కిడ్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి విషయం కూడా. అండ్ నా అకౌంట్ నా పేరు మీదే ఉంది కాబట్టి నా అకౌంట్ని ఏమి అనకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ వీడియోస్లో మాక్సిమం రుషిల్ కనిపిస్తాడు కాబట్టి మేబీ నా అకౌంట్ని కూడా ఏమైనా డిజేబుల్ చేస్తారేమో అనేది ఒకటి ఉంది నాకు. సో రుషిల్ టైగర్ అని ఒకటి రుషిల్ పేరు మీద ఉంది, 90s అశోక్ అని నా అకౌంట్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి పోయినా, ఒకటి ఉన్నా పర్వాలేదు, కానీ 2 పోతేనే ప్రాబ్లం. అందుకే నేను మాక్సిమం ఇన్స్టాలో ఉన్న వీడియోస్ అన్ని కూడా నేను యూట్యూబ్లో షెడ్యూల్ చేసి పెడదామని చెప్పి అనుకున్నాను. సో నేను అడిగేది ఏంటంటే మన కంటెంట్లో ఎవరికైనా కూడా రుషిల్ ఇష్టపడే వాళ్ళు కానీ, ఎడ్యుకేషనల్ వీడియోస్ని ఇష్టపడే వాళ్ళు కానీ, లేదా ఫన్ కోసం ఫాలో అయ్యే వాళ్ళు కానీ యూట్యూబ్లోకి వెళ్ళి రుషిల్ టైగర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో అయితే వీడియోస్ పర్మనెంట్గా ఉంటాయి, ఇన్స్టాలో అకౌంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను అనమాట. అండ్ మేము కూడా లాంగ్ టర్మ్ ట్రావెలింగ్కి వెళ్తున్నాం కాబట్టి మీకు మంచి మంచి ప్లేసెస్ని చూపిస్తాను. సో మా జర్నీ ఎలా ఉంటుంది, రుషిల్ అక్కడ ఎలా పెరుగుతాడు, మేము అక్కడ ఎలా సర్వైవ్ అవుతాం అనేది అంతా కూడా మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రిషికేష్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు అక్కడ హౌస్ రెంట్కి ఎంతకు దొరకచ్చు, లేదా సింగిల్ రూమ్ కానీ, లేదా అలా చిన్నది. అండ్ 4 months